అన్నం తిని వస్తారు కొంతమంది. అన్నం తిని ఆ అన్నం కూడా తిన్న అన్నం కూడా అరిగిపోయిన తర్వాత వస్తారు దేవుని సన్నిధికి. అదే దేవునికి ఇచ్చే విలువ. దేవుని సన్నిధిలో అప్పుడే వచ్చేది. ఒక పూట అన్నం తిన్న తర్వాత అది అరిగిపోయిన తర్వాత కొంచెం మంచం మీద అటు ఇటు తిరిగి అరిగిపోయింది, కాసేపు కూర్చొని వద్దామని అని చెప్పేసి అప్పుడు వస్తారు దేవుని సన్నిధికి. అలా ఎవ్వరు రాకూడదు దేవుని సన్నిధికి. హల్లెలూయా. అలా ఎవరు కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టకూడదు. దావీదు భక్తుని వలె మనం కూడా దేవుని సన్నిధి పట్ల తృష్ణ కొని ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి పట్ల ఆనందం కలిగి సంతోషంతో ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలి? దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో. హల్లెలూయా. దుప్పి దుప్పి అంటే ఏంటి? దుప్పి అంటే ఏంటి? దుంప, బంగాళ